ధనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే యేసు వేగమే రానుండే. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే యేసు వేగమే రానుండే. పరలోక పెద్దలతో పరివారముతో కదలి పరలోక పెద్దలతో పరివారముతో కదలి ధరసంగా వధువునకై ధరసంగా వధువునకై తరలెను వరుడదిగో తరలెను వరుడదిగో. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన ప్రేమ కలిగిన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీకందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆయన వాక్యము చేత నడిపించునుగాక. ఆమేన్. మనం కొన్ని ఆదివారపు ఆరాధనల నుండి మనం ఏం చేస్తున్నామంటే మనిషి జీవితానికి ఆనందం అనేది ఎలా కలుగుతుంది, ఆనంద జీవిత రహస్యం అనే అంశాన్ని మనం ప్రారంభించి ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ఆదివారపు ఆరాధనలో ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు మనం 7 విషయాలని చూడడం జరిగింది. మనిషి జీవితానికి ఆనందం ఎలా కలుగుతుంది అంటే ఆత్మ విషయమైన దీనత్వం ద్వారా కలుగుతుంది అని చెప్పాడు. తర్వాత దుఃఖించడము ద్వారా ఆనంద జీవితము కలుగుతుంది అని చెప్పాడు. సాత్వికము ద్వారా మనిషి జీవితానికి ఆనందం అనేది కలుగుతుంది అని చెప్పాడు. తర్వాత నీతి కొరకు ఆకలిని దప్పికను కలిగి ఉండడం ద్వారా మనిషి జీవితానికి ఆనందం కలుగుతుంది అని చెప్పాడు. తర్వాత కనికరము కలిగి ఉండడం ద్వారా మనిషి జీవితానికి ఆనందం అనేది కలుగుతుంది అని చెప్పాడు. తర్వాత హృదయము శుద్ధి చేయబడడం ద్వారా మనిషి జీవితానికి ఆనందము అనేది కలుగుతుంది అని చెప్పాడు. ఈరోజు చివరిగా మరొక విషయాన్ని వాటికి జోడించి చెప్తున్నాడు. ఏమనంటే మనిషి జీవితానికి ఆనందం ఎలా కలుగుతుంది అనంటే చదువుతారా మరొకసారి 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు చదివి సహకరించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అర్థమైందండి? మరలా చదువుతున్నా చూడండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ ధన్యతలు 8 ధన్యతల్లో 2 చోట్ల పరలోక రాజ్యము వారిది అనే పదం వాడారు. మొదటి ధన్యతలో చూస్తే ఏమని వాడారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరయ్యా పరలోకంలో ఉంటారు అంటే ఆధ్యాత్మిక దీనత్వాన్ని గుర్తించిన వాళ్ళు ధన్యులు, వాళ్ళు పరలోకంలో ఉంటారు అని మొదట చెప్తూ చివరికి ఏం చెప్తున్నాడు? ఎవరైతే నీతి కొరకు హింస పొందుతారో వారు పరలోక రాజ్యములో ఉంటారు. ఈ పదాన్ని ఒకసారి మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హింసింపబడడం అంటే మీరేమని భావిస్తున్నారు? హింసింపబడడం అంటే హింసించడం కాదు. హింసింపబడడం అంటే హింస పొందడం. హింసించడము వేరు, హింస పొందడము వేరు. ఓకేనండి? ఎవరినో హింసిస్తే అది హింసించడం అవుతుంది. మనమే హింస పొందితే అది హింసించబడడం అవుతుంది. పోనీ హింసించబడడం అంటే ఏంటి? మాటలు పడ్డమా లేక గాయపడ్డం,
దెబ్బలు తినడం కదండి. దేని నిమిత్తం గాయపరచబడాలని చెప్తున్నాడు? నీతి నిమిత్తం. అక్కడే ఉంది. నీతి నిమిత్తం ఎవరైతే గాయాల పాలవడానికైనా సిద్ధపడతారో వాళ్ళు ధన్యులు, వాళ్ళ జీవితం ఆనందంగా జీవిస్తుంది. అవునండి. యేసుక్రీస్తు నిమిత్తం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వాక్య భాగం అదే. క్రీస్తు నిమిత్తం హింసించబడడంలో ఆనందం ఉంది. క్రీస్తు నిమిత్తం హింసించబడడంలో ఆనందం ఉంది. ఓకేనండి, అది అంశం. ఆలోచించండి ఒకసారి. మనిషి జీవితానికి ఆనందం ఎప్పుడు వస్తుంది? దెబ్బలు తిన్నప్పుడా? మాటలు పడినప్పుడా? వస్తుందండి ఆనందం అప్పుడు? అప్పుడు నిజంగా బాధ కలగాలి కదా. మరి ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభు చెప్పాడంటే అది నిజమే అయి ఉంటుంది, అది అబద్ధం ఏమాత్రం కూడా కాదు. ప్రభు ఏం చెప్తున్నాడు? ఎవరైతే నీతి నిమిత్తం హింసించబడతారో వాళ్ళ జీవితానికి ఏమొస్తుందంట? ఆనందం వస్తుంది అని చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఆనందం ఉంటుంది అని భావించవచ్చు మనం. ఓకేనండి, ఒకసారి మీరు ఆలోచన చేయండి. హింసించబడ్డంలో మనకు ఆనందం దొరుకుతుందండి? యాక్చువల్లీ దొరకదు, బాధ కలుగుతుంది. కానీ ప్రభు ఏంటి రివర్స్లో చెప్తున్నాడు? ఈ రోజుల్లో బోధలు కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఏంటి? మనం టీవీ ఛానల్స్ పెడితే స్క్రోలింగ్స్ వస్తాయి. ఇది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో కొన్ని స్లైడ్స్ వస్తాయి, కొన్ని ఇమేజెస్ వస్తాయి. ఏమని? కష్టంలో ఉన్నవా? కష్టానికి సంబంధించిన బొమ్మ. వేదనలో ఉన్నవా? వేదనకి సంబంధించిన బొమ్మ టీవీలో డిస్ప్లే అవుతూ ఉంటుంది. కన్నీరు కారుస్తూ ఉన్నవా? అప్పుల బాధలతో కూరుకుని పోయినవా? ఇంట్లో సమాధానం లేక వేదన పడుతూ ఉన్నవా? అయితే రండి, మీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. మరి ఇక్కడేంటి? దుఃఖం కాదు. హింసించబడ్డవారు ధన్యులు అంటాడేంటి? కుటుంబ కష్టాల్లోనే మనం అంత కృంగిపోతే క్రీస్తు నిమిత్తం హింసించబడే స్థాయికి మనం ఎలా వెళ్ళగలం? తేడా అర్థమవుతుందండి. అగైన్ మనం మరలా నోటీస్ చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. ఏంటి తెలుసా అండి? సువార్త అనేది కలుషితం అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. అందుకనే బైబిల్లో ఉన్న సువార్త కాకుండా ప్రజలకి అవసరాలు తీర్చబడే సువార్తను పరిచయం చేశారు. అంటే ఎలాగంటే, నువ్వు యేసుప్రభుకి దూరంగా ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నావు, యేసుప్రభుకి దగ్గరగా వస్తే నీ జీవితానికి ఏ కష్టాలు రావు అని చెప్పారు. యేసుప్రభుకి దూరంగా ఉన్నప్పుడు నీ జీవితంలో వ్యాధులు ఉన్నాయి, యేసుప్రభుకి దగ్గరగా వస్తే నీ జీవితంలో ఏ వ్యాధి రాదు అని చెప్పారు. యేసుప్రభుకి దూరంగా ఉన్నప్పుడు నువ్వు అప్పులు పాలైపోయినావు, యేసుప్రభుకి దగ్గరగా వస్తే నువ్వు ఈ జీవితంలో ఏ అప్పులు ఇక చేయలేవు, ఉన్నప్పుడు కూడా యేసుప్రభు కట్టేస్తాడు అని చెప్పారు. మరి ఇక్కడేంటి ప్రభు ఇలా చెప్తున్నాడు? మీ బైబిల్లో ఉందా మాట? లేదా? నీతి నిమిత్తం ఎవరైతే హింసించబడతారో వాళ్ళు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు. ఏంటి ప్రభు? విన్నదానికి ఇక్కడ చదువుతున్న దానికి చాలా వ్యత్యాసం అనిపించట్లేదండి? ఏ కష్టం రానియడు, ఏ రోగం రానియడు, ఏ కుదువులు రానియడు, ఏ లోటు రానియడు అని విన్నాం చాలా సంవత్సరాల నుంచి. కానీ ఇక్కడేంటి? నా కోసం నువ్వు హింసించబడ్డానికైనా సిద్ధపడితే. మాటలు పడడం కాదు, అంతకంటే పెద్ద విషయం ఇది. ఏంటది? ఆయన కోసం దెబ్బలు తినడం, ఆయన కోసం గాయాల పాలవడం, ఆయన కోసం చివరికి ప్రాణం పెట్టే పరిస్థితులు వచ్చినా ప్రాణం పెట్టేయడం, అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. వారే ఎక్కడ ఉంటారట? అదండి, పరలోకంలో ఉంటారు. క్రీస్తు నిమిత్తం హింసించబడ్డంలోనే నిజమైన ఆనందం ఉంది. నేను ఆ వాక్య భాగాన్ని ఆ భాగాలుగా డివైడ్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి 1949 సంవత్సరంలో చైనా దేశంలో క్రైస్తవులందరినీ చైనా దేశం వదిలి వెళ్ళిపోమని చెప్పారట. క్రైస్తవులు చైనా దేశంలో ఉండకూడదు, మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పారట. భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇప్పుడు. 1949 సంవత్సరంలోనే సుమారు 70 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారట. కానీ బిల్లీ గ్రహం ఆనంద జీవితం రహస్యం అనే పుస్తకం రాస్తున్నప్పుడు ఆ క్రైస్తవుల సంఖ్య 3 కోట్ల మంది కంటే పైగా అయిపోయిందంట. మరి 2026కి క్రైస్తవ జనాభా ఇంకెంతుందో మరి ఆ దేశంలో.
వాస్తవానికి ఆ 70 లక్షల మందినే ఈ దేశంలోంచి విడిచి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు హింసించారు, బాధ పెట్టారు, బహిరంగంగా ఆరాధన చేసుకోనీయకుండా ఆ చర్చెస్కి తాళాలు వేశారు, చర్చికి వెళ్ళనీయకుండా చేశారు, బైబిల్ చేత పట్టుకోనీయకుండా చేశారు. మరి 70 లక్షల మంది సంఖ్య ఇంకా తగ్గిపోవాలి కదా. వాస్తవానికి గ్రహం స్టైన్స్ అనే వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డలిద్దరిని ఆయన్ని వాళ్ళ కారులోనే ఉన్నప్పుడు లాక్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇంకా ఆ ఊర్లో క్రైస్తవ్యం పుట్టకూడదు కదా, సమాధి అయిపోవాలి కదా. మరి ఎక్కడైనా కూడా ఆ ఊర్లోకి సువార్త వీళ్ళు ప్రకటిస్తే అలాగే హింసించబడతారు, చంపివేయబడతారని చెప్పి ఇంకెవరూ కూడా ఆ ఊర్లోంచి క్రైస్తవులుగా రాకూడదు కదా. మరేంటి, ఆ ఊరు యేసుప్రభుని నమ్మేసుకుంది. ఆ రాష్ట్రంలో క్రైస్తవ్యం చాలా విస్తరిస్తుంది. ఆ సన్నివేశాన్ని చదువుతున్న వాళ్ళందరూ కూడా యేసుప్రభుని గణపరుస్తున్నారు, కొనియాడుతున్నారేంటి. ఈ మధ్య కాలంలో మనం ప్రత్యక్ష సాక్షులం. మణిపూర్లో 2 తెగల మధ్య దాడులు జరిగాయని చెప్పి ప్రభుత్వం ప్రొజెక్ట్ చేసింది. కానీ దాని వెనకాలన్న ఆంతర్యం ఏంటంటే క్రైస్తవులను అణిచివేయాలనే ఉద్దేశంతో క్రైస్తవులను బహిరంగ కాల్చి చంపేశారు. ఏమంటారు, గన్నెలతో కాల్చి చంపేశారు, అగ్నితో కాల్చి చంపేశారు. కానీ క్రైస్తవ్యం ఇంకా విస్తరిస్తుందేంటి ఆ మణిపూర్, మేఘాలయ ప్రాంతంలో, అస్సాంలో? ఏం ఆలోచిస్తున్నారు? వాస్తవానికి క్రైస్తవ్యం అణిచివేయబడాలి కదా. హింసల్లో క్రైస్తవ్యం విస్తరిస్తుందేంటి? ఈ మాట మీరు అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రసంగం అంతా వింటే మీరు చాలా సుస్పష్టంగా అర్థం చేసుకుంటారు. దయచేసి ఈ మాటల మీద మీరు దృష్టి పెట్టండి. ఒకవేళ ఇప్పటి వరకు నీ క్రైస్తవ జీవితం, మన క్రైస్తవ జీవితం అదిగో అక్కడితోనే ఆగిపోయి ఉంటే, కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవు నా కోసం బ్రతికే స్థాయికి రావాలి. అందుకనే నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాను, ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాను, ఈ మాటలు నీకు నేర్పుతూ ఉన్నాను. నువ్వు నా కోసం బ్రతికే స్థాయికి రావాలి అని ప్రభు ఈ మాటలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి ఈ మాట ఆలోచించేయండి. ఎవరైనా హింసింపబడాలని ఆశిస్తారండి? ఆశించరు. కానీ ప్రభు ఏంటి, నువ్వు హింసించబడితేనే నువ్వు దీవించబడతావు, ధన్యుడు అవుతావు, ఆనందం నీ జీవితానికి వస్తుంది, నువ్వే పరలోకంలో ఉంటావు అని చెప్తున్నాడేంటి? అవన్నీ మనం ఇప్పుడు ఆ వచనంలో చదివాం. ఎవరు కూడా శ్రమల్ని కోరుకోరు, శ్రమలు రాకూడదని ఆశిస్తారు, శ్రమలు రాకూడదని ప్రార్థిస్తారు కూడా. కానీ ప్రభు ఏంటి, శ్రమల్లోనే నీ జీవితం ధన్యకరం అవుతుంది, శ్రమల్లోనే నీ జీవితం ఆనందంగా మారుతుంది, శ్రమల్లోనే నీ జీవితం పరలోకాన్ని చేరుతుందని చెప్తున్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం 3 భాగాలకు విభజించి నేర్చుకుందాం. ఇంతకీ ఎవరి నిమిత్తం శ్రమ అన్నాడు? క్రీస్తు నిమిత్తం శ్రమ. ఏ దేవుణ్ణి అయితే మనం నమ్ముకున్నామో ఆ దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎదురయ్యే పరిస్థితులను బట్టి నువ్వు ఆనందంగా జీవించగలవు అని చెప్పాడు. ఓకేనండి. నెంబర్ 1, మొదటిది, క్రీస్తు నిమిత్తం హింస ఎవరి ద్వారా వస్తుంది? మొదటి విషయం, క్రీస్తు నిమిత్తం హింస ఎవరి ద్వారా వస్తుంది అనే విషయాన్ని మనము మొదట చూస్తాం. క్రీస్తు నిమిత్తం హింస అంటే యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా మనకు ఎక్కడి నుంచి వ్యతిరేకత వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎప్పుడైనా వ్యతిరేకత ఎదుర్కొన్నారా? నేను లాస్ట్ పాయింట్లో ఆ విషయాలన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎక్కడి నుంచి ఆ వ్యతిరేకత వస్తుందంటే క్రైస్తవేతరుల ద్వారా ఆ వ్యతిరేకత వస్తుంది. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించరో వారి ద్వారా వ్యతిరేకత అనేది గ్యారంటీగా వస్తుంది, హింస అనేది వస్తుంది. అది ప్రతి గ్రామంలో ఉంటుంది, అధిక సంఖ్యలోనే ఉంటుంది. ప్రతి గ్రామంలో యేసుప్రభుని నమ్ముకున్న వారి కంటే యేసుప్రభుని నమ్ముకొని వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఎప్పుడు కూడా మైనారిటీని మెజారిటీయే లీడ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, కమాండ్ చేస్తుంది, చివరికి హింసించే ప్రయత్నం కూడా చేస్తుంది. మొదటగా క్రీస్తు నిమిత్తం ఒక వ్యక్తి బ్రతకాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి వ్యతిరేకత, హింస ఎక్కడి నుంచి ఎదురవుతుంది అంటే క్రైస్తవేతరుల నుంచి ఎదురవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం తర్వాత,
మత స్వేచ్ఛని తట్టుకోలేని ప్రభుత్వం ద్వారా కూడా వస్తుంది. ఉదాహరణ, ఏ రాష్ట్రం చెప్పొచ్చు మనం? ఈ మధ్య కాలంలో యోగి, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మత స్వేచ్ఛని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? వాళ్ళకి యేసుక్రీస్తు మీద ప్రేమ, యేసుక్రీస్తు బిడ్డల మీద ప్రేమ లేదు కాబట్టి, యేసుక్రీస్తు యొక్క వాళ్ళు మతం అని భావిస్తున్నారు. ఆ మతాన్ని తుడిచివేయాలని, రూపుమాపాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని చట్టపరమైన ఆంక్షలు కూడా తీసుకుని వస్తున్నారు. గుర్తించండి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట కూడా నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు తెలుసా అండి? ఈ వాక్యం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటి తెలుసా అండి? దేవుడు మనల్ని భవిష్యత్తు కొరకు ప్రిపేర్ చేస్తున్నాడు. క్రైస్తవ్యానికి రానున్న దినాల్లో అనుకూలతల కంటే వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. అంటే చర్చికి పొమ్మని చెప్పే వాళ్ళకంటే చర్చికి పోవడానికి లేదు అనేవాళ్ళు ఎక్కువ అవుతారు. అర్థమవుతుందండి? ఈ ప్రస్తుత దినాల్లో ఆ పరిస్థితులు మీరు కళ్ళారా చూస్తున్నారు. మన దాకా రాలేదు, మన ఇంటి దాకా రాలేదు, ఈరోజు రాలా, రేపు గ్యారంటీగా వస్తుంది. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే నువ్వు వీటన్నిటిని వదిలేసుకోవాలి, దానికి నువ్వు సిద్ధపడితేనే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు అని చెప్పే రోజులు వస్తాయి. అప్పుడు పరిస్థితులు ఏంటి తెలుసండి? ఎవరైతే సత్య సువార్తను నమ్మి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి నేను ఈ లోక సంబంధిని కాదు, ఈ లోక సంబంధం రిజర్వేషన్స్ నాకు అవసరం లేదు, నాకు పరలోక పౌరసత్వం కావాలి, నేను పరలోక సంబంధిని నేను భావిస్తారో వాళ్ళు వాటిని చాలా సులువుగా భావిస్తారు, తేలిగ్గా భావిస్తారు, తృఢప్రాయంగా వదిలేసుకుంటారు. లేకపోతే అమ్మా రిజర్వేషన్ పోద్దంట, యేసుప్రభు దగ్గరికి వెళ్తే, యేసుప్రభు నమ్ముకుంటే నాకొద్దు అని వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. మత స్వేచ్ఛని అడ్డుకునే ప్రభుత్వాల ద్వారా కూడా ఏమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది. అంతేనండి? ఇంకెవరి ద్వారా వస్తుందా? కుటుంబంలో నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. అవునండి, చాలామంది సహోదరులు వాళ్ళ భర్తల నుంచి చర్చికి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రావాల్సిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. అవునండి, వాళ్ళ భర్త యేసుప్రభుని నమ్ముకోకపోతే ఆమెను చర్చికి వెళ్ళనివ్వడు, ఇంట్లో ప్రార్థన చేసుకునేవాడు. ఒకసారి నేను ఒక చర్చిలో వాక్యం చెప్తా ఉన్నా, ఒక అన్న తాగేసి చర్చి దగ్గరికి వచ్చేసి ఆ డోర్ దగ్గర నిలబడుకొని నాకు ఎదురుగా కనిపిస్తున్నాడు, అరుస్తూ ఉన్నాడు పెద్దగా. నాకు ఆమె ఎవరో తెలియకపోయా, ఆయన భార్య ఎవరో తెలియకపోయా. నేను వాళ్ళకి చూపించట పొమ్మని చెప్పిన, ఎవరో పోయారు బయటికి. వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళ ఆవిడని పంపించారు. ఏమర్థమైంది? కుటుంబంలో నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు ఇంట్లో ఉండడానికి లేదు. నా స్నేహితుడు శివ, ఆ అబ్బాయి పేరు, వాళ్ళ ఊరు తిరుపతి అవతల చెన్నై బార్డర్కి సంబంధించిన ఊరు, నాకు గుర్తులేదు ఇప్పుడు. ఆ తమ్ముడు మాతో పాటు చదువుకుంటున్నప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాడు, యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించి మాతో పాటు చర్చికి రావడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత 3 సంవత్సరాల చదువు అయిపోయింది, పెట్టి తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో చర్చి ఎక్కడ ఉందో వెతుక్కుంటే ఆ ఊర్లో చర్చే లేదు. బయట ఊరికి చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న నువ్వు చర్చికి వెళ్తే ఇంట్లో ఉండడానికి లేదు అని చెప్పారు. తెలుసా అండి మీకు? ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి. పెట్టి బయటేసేసారు. బయటేసేస్తే అదే ఊరిలో అతను అద్దెళ్ళు తీసుకొని పనికి వెళ్తూ అద్దె కట్టుకుంటూ తన జీవనాన్ని పోషించుకుంటూ పక్క ఊరిలో ఉన్న చర్చికి వెళ్తూ దేవునిలో బలపడి దేవుని వాక్యాన్ని ఆ ఊరిలో ప్రకటించే స్థాయికి వెళ్ళి ఈరోజు ఆ ఊరిలో అతను గొప్ప సేవ చేసే సేవకుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకేమర్థమైంది? అతను యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి, యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి, యేసుక్రీస్తు గురించి సేవ చేయడానికి వెనకాల అనుకూలతల కంటే ఎన్నో వ్యతిరేకతలే వచ్చినాయి. కుటుంబం ద్వేషించింది, గ్రామం ద్వేషించింది, కుటుంబీకులే ఇంట్లో నుంచి పెట్టి బయటకేసి వెళ్ళిపోమని చెప్పారు. అర్థమవుతుందండి? చివరికి అతను అన్ని వ్యతిరేకతలలో, అన్ని హింసలలో, అన్ని అవమానాలలో, అన్ని కష్టాలలో ఆ గ్రామంలో యేసుక్రీస్తు పక్షాన్ని నిలవబడ్డాడు. కుటుంబం నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది,
తర్వాత అండి ఇంకెవరి నుంచి వ్యతిరేకత వస్తుంది? స్నేహితుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. అవునా? మారిపోయావా నువ్వు? దిగొచ్చాడండి. ఎంతమంది చర్చికి పోయేవాళ్ళు లేరు? ఇలా చేస్తారన్నీ. నువ్వేనా ఇప్పుడు నమ్ముకున్నావు నువ్వు యేసు ప్రభుని? ఆడకి రాను, ఏడకి రాను, అయి తిన్ను, ఈ తాగను అంటవేటి అని చెప్పి స్నేహితులు కూడా వ్యతిరేకిస్తారు. తర్వాత బంధువులు కూడా వ్యతిరేకిస్తారు. బంధువుల నుంచి కూడా ఏమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ఈ చేయకూడదు అంటారు వీళ్ళు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అవునండి ఆదరణ కూడికలు జరుగుతాయి, కరమంత్రాలు జరుగుతాయి. జరిగినప్పుడు వాళ్ళు నీళ్ళు చెల్లించుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు? మేము నీళ్ళు చెల్లించుకోవడం, మేము ప్రార్థన చేసుకుంటామంటారు. ఆడకు నిలబడం మేమంటారు. అప్పుడేమవుతుంది? బంధువులందరూ వ్యతిరేకిస్తారు. అర్థమవుతుందండి? భూస్థాపితం చేసి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు పైన చల్లుకొని దీపం పెట్టుంటే దీపం చూసి అవునండి అప్పుడు వీళ్ళింటికి రావాలి. అలా కాకుండా కాళ్ళు కడుక్కోకుండా నీళ్ళు చల్లుకోకుండా దీపం పెట్టకుండా వీళ్ళింటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఊరికి అరిష్టం. కాబట్టి నువ్వు వెళ్ళి ఆచారాలు పాటించేసిరా అని చెప్తారు. మేము అవి చేయకూడదు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మా ప్రభు అవన్నీ చెప్పలేదని అనుకోండి, ఏమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది. ఆ ఊర్లో ఇంకేమైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ రోజు వాళ్ళు ఇలా చేయబట్టే ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి వచ్చినాయి, ఊరికి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి అని చెప్పి గ్రామంలోంచి వెలేసే పరిస్థితులు కూడా వస్తాయి. బంధువుల నుంచి కూడా ఏమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది. బిల్లీ గ్రాహం అనే సేవకుడు ఏమన్నాడంటే, హింస నొందిన క్రైస్తవులే విజయం వైపు ఉన్నారు అన్నాడు. క్రైస్తవులకి నేటి ఆధునిక తర క్రైస్తవులకి ఎలా అలవాటైందంటే, ఆదివారం చర్చికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, పాట పాడదాం, పాస్టర్ గారు వాక్యం చెప్తాడు, వాక్యం విందాం, వచ్చేద్దాం. కానీ ఇక్కడ వీళ్ళేంటి? బంధువుల చేత హింసించబడుతున్నారు, స్నేహితుల చేత హింసించబడుతున్నారు, కుటుంబీకుల చేత హింసించబడుతున్నారు, తర్వాత ప్రభుత్వం చేత హింసించబడుతున్నారు, తర్వాత క్రైస్తవేతరుల చేత హింసించబడుతున్నారు. మరి ఆదివారం అయితే చర్చికి వెళ్ళి వచ్చేసే వాళ్ళని క్రైస్తవులు అందామా? లేకపోతే బంధువులు పోయిన పర్ల నా ప్రభువే నాకు కావాలి, కుటుంబీకులు పోయిన పర్ల నా ప్రభువే నాకు కావాలి, ప్రభుత్వ రిజర్వేషన్స్ పోయినా నాకు నా ప్రభువే కావాలి అనుకునే వాళ్ళని క్రైస్తవులు అందామా? ఎవరిని అందాం క్రైస్తవులని? ఎవరిని అందాం క్రైస్తవులమని? ఒక వాక్య భాగం చదువుతారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతారు ఎవరైనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? సహోదరులారా, ఏం సంభవించినాయి ఆయనకి? చూద్దాం. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు. ఎక్కడి నుంచి రాశాడు అనంటే చెరలో నుంచి రాశాడు, జైల్లో నుంచి రాశాడు. ఇప్పుడు ఆయన జైల్లో ఉండి ఏం చెప్తున్నాడు? సహోదరులారా, నాకు సంభవించినవి అంటే నన్ను తిట్టినారు, నన్ను కొట్టినారు, నన్ను అవమానపరిచినారు, నన్ను దూషించినారు, నన్ను గాయపరిచినారు, చివరికి నన్ను ఎక్కడ పెట్టినారు? జైల్లో పెట్టినారు. జైలు అంటే యాక్చువల్లీ మనం అనుకుంటున్న జైలు కాదు, హౌస్ అరెస్ట్. హౌస్ అరెస్ట్ వేరు, జైల్లో పెట్టడం వేరు. హౌస్ అరెస్ట్లో పెట్టినారు, నన్ను బయటకు కూడా రానివ్వట్లేదు. కానీ ఇటువంటి పరిస్థితులన్నీ నాకు ఎందుకు ఎదురయ్యాయంటే, చూడండి చదువుతున్నా, సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే కానీ మరి దేనికోసం కాదు. 13 వచ్చినట్టు చూడండి. నా బంధకములు నన్ను బంధించేశారు, క్రీస్తు నిమిత్తమే కలిగినవని. ప్రేతోరియం అంటే అర్థం ఏంటంటే అదే ఏమంటారు దాన్ని? హౌస్ అరెస్ట్. ఆ హౌస్ అరెస్ట్లో సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయెను. ఏమర్థమైందండి మీకు ఈ మాటలు చూస్తే? సువార్త ప్రకటిస్తున్న అపోస్తుడైన పౌల్ని గాయపరిచి, హింసించి, దూషించి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? హౌస్ అరెస్ట్లో పెట్టేశారు, బంధించేశారు, బయటికి రానిట్లా. ఎందుకు రానిట్లా? ఈయన వస్తే చాలామందికి సువార్త చెప్పి చాలామందిని మార్చేస్తాడని చెప్పి. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను జైల్లో ఉన్నానని చెప్పి బాధపడుతున్నాను అనుకుంటున్నారా? లేదు,
ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయంటే సువార్త సేవ మరి ఎక్కువగా ప్రబలమగుటకే వచ్చింది, కానీ మరి దేనికోసం కాదు అని అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ అపోస్తుడైన పౌల్ని ఆ బందీ చేస్తే ఏమని భావించవచ్చు? ఈరోజు ఏం చెప్తున్నా తెలుసా? సార్, యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు బాతేనంటివే, ఏంది పౌల్ని జైల్లో పెట్టేశారని అంటే ఏమనాలి మనం? పౌలుకి విశ్వాసం లేదన్నమా? ఏమని విన్నాం మనం? యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి అని చెప్పినారు కదా మీరు. యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి అని చెప్పి నమ్మి వచ్చిన నేను. మరి నేను ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం చదివినప్పుడు నాకేమర్థమైందంటే, పేతురుని జైల్లో పెట్టేశారని చెప్పి నేను చదివినా. మరి పేతురికి విశ్వాసం లేదందమా? పేతురుతో పాటు యేసు ప్రభు లేడందమా? యేసు ప్రభు పౌలుకి, యేసు ప్రభు పౌలుకి తోడుగా ఉంటే పౌలు జైల్లోకి ఎందుకు పోతాడు? జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని దేవుడు ఆయన తీసుకొచ్చేస్తాడు అని అందమా? అసలు జైల్లో పోయింది దేనికోసం? దేవుని నిమిత్తం. అక్కడ ఉందన్నమాట, సువార్త నిమిత్తం. సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవడం కోసమే నేను జైల్లోకి వెళ్ళినా. జైల్లో ఉన్నా కానీ నేను సంతోషంగా ఉన్నా. ఎందుకు తెలుసండి? ఈ ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయాలకి నేను ఒక పేరు పెట్టి క్లాసెస్ చెప్తున్నా. ఏమని చెప్పానంటే, ఆనంద జీవితం. ఇప్పుడు పౌలుకి ఎక్కడ ఆనందంగా ఉందండి? జైల్లో ఉన్న ఆనందంగా ఉంది. ఒకసారి మీరు ఫీల్ అవ్వండి. మీరు చర్చికి వచ్చినారండి. చర్చికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చర్చికి వెళ్ళనీయకుండా చేసి మేము చర్చికి వెళ్ళాల్సిందే అని అన్నారండి. తీసుకుపోయి స్టేషన్లో పెట్టేశారండి. మీరేమంటారు? యేసు ప్రభుని నమ్ముకుంటే యాడికి వచ్చినా తెలుసా? నేను పోలీస్ స్టేషన్ దాకా వచ్చిన. నాకు దేనికి యేసు ప్రభు? యేసు ప్రభుని నమ్ముకుంటే యేసు ప్రభు ఎలా ఉండాలి తెలుసా? నాకు ఏ కష్టం రానియకూడదు, నాకు ఏ నష్టం రానియకూడదు. ఒకవేళ పడాల్సి ఉంటే అన్నీ ఆయనే పడేసి నన్ను సుఖంగా కూర్చోబెట్టి సాకాల. ఒకసారి మీరు ఊహించండి. నిజంగా మనం దేవుడిని నమ్ముకున్నాం లేదో ఒక పరీక్ష పెడదాం. ఏమని తెలుసా? రేపటి నుంచి మీరు ఏ పనికి, ఏ డ్యూటీకి వెళ్ళబాకండి. డ్యూటీకి వెళ్తే, పనికి వెళ్తే ఏమొస్తుంది? జీతం వస్తుంది, సంపాదన వస్తుంది. సంపాదన ఆపేయండి. యేసు ప్రభు కూర్చోబెట్టి ఎట్ట సాగుతారో చూద్దాం. మనకి ఏ కష్టం రానియకుండా మనల్ని కూర్చోబెట్టి యేసు ప్రభు సాగుతాడు అన్న మాట వాస్తవం అయితే, మనం ఏ పనికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుందాం. యేసు ప్రభు ఎట్ట సాగుతాడో చూద్దాం. అప్పుడేమందాం? యేసు ప్రభు దేవుడు కదా అనలేం. నీకు యేసు ప్రభు మీద విశ్వాసం లేదందమ్మా. మరి పౌలు యేసు ప్రభుని నమ్ముకుంటే, పౌలు యేసు ప్రభుని నమ్ముకుంటే యేసు ప్రభు సేవ చేస్తుంటే జైల్లోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు తోడు లేదందమ్మా. యేసు ప్రభు మీద పౌలుకి విశ్వాసం లేదందమ్మా అనడానికి లేదు. ఏం చెప్తున్నాడు ఆయన? నేను దేనికోసం జైలు దాకా వచ్చినాడంటే దేవుని నిమిత్తం, దేవుని కోసం, దేవుని పని నిమిత్తం అంటున్నాడేంటి? ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది వద్దనుకున్నా, ఎంతమంది వెలేసినా మనకెవరు కావాలి తెలుసా? ఏ దేవుడైతే మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడో, ఏ దేవుడైతే మన కొరకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే వెలపెట్టి మనల్ని కొన్నాడో, ఆ దేవుడు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు వెళ్ళిపోతారా? మనల్ని వదిలి వెళ్ళరు. కొంతకాలం దూరంగా ఉండి, అంటే మనల్ని అర్థం చేసుకోలే వాళ్ళు. కొంతకాలం తర్వాత దేవుడితో మనం ఉన్నప్పుడు మన జీవితాన్ని చూసి వాళ్ళే మరలా నీ దగ్గరికి వచ్చి నా కోసం ప్రార్థన చేయమని చెప్తారు, నా కోసం ప్రార్థన చేయని చెప్తారు. యేసు ప్రభు గురించి నువ్వు చెప్తున్నప్పుడు వాళ్ళ జీవితం ప్రభావితం అయ్యి నీలాగా వాళ్ళు కూడా యేసు ప్రభుని నమ్ముకునే స్థాయికి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? ఒకరోజు అవమానపరిచిన వారే మరొక రోజు నిన్ను అభినందించే స్థాయికి వస్తారు. ఒకరోజు నేను అవమానపరిచిన వారే మరొక రోజు, ఇదిగో వీళ్ళ దేవుడు గొప్పవాడు, నేను ఒకప్పుడు వీళ్ళని ఎంతో అవమానపరిచాను, ఒకప్పుడు వీళ్ళని నేను ఎంతో అపార్థం చేసుకున్నాను, ఎన్నో మాటలు అన్నాను, కానీ ఈరోజు వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో వీళ్ళను చూసి నేను అర్థం చేసుకున్నా అని వాళ్ళు చెప్పగలరు. నెంబర్ 2, మొట్టమొదటి విషయం ఏంటి? క్రీస్తు నిమిత్తం హింస ఎవరి ద్వారా వస్తుంది చూసాం. 5 విషయాలు చూసాం. రెండోది, క్రీస్తు నిమిత్తం హింసలో మనం ఎలా స్పందించాలి? క్రీస్తు నిమిత్తం హింసించబడుతున్నప్పుడు ఎలా స్పందించాలి? ఎలా స్పందిద్దామండి?
కుటుంబం వ్యతిరేకిస్తుంది, క్రైస్తవేత్తలు వ్యతిరేకిస్తున్నారు, స్నేహితులు వ్యతిరేకిస్తున్నారు, బంధువులు వ్యతిరేకిస్తున్నారు. మనం ఎలా స్పందిద్దాం? సమాజం, ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుంది. ఎలా స్పందిద్దాం? ఈ రోజుల్లో ఎలా స్పందిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజుల్లో ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని ఏం చేసినారండి? ఎవిడెన్స్ లేదు కానీ చెప్పలేము ఆ మాట మనం కదా, ఆధారం లేదు. యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని కొంతమంది అంటారు, చంపేశారని కొంతమంది అంటారు. ఓకే, ఏది ఏమైనా మనం ఈ మాట ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ ఆయన హింసించబడి చంపివేయబడి ఉంటే ఏం చేద్దాం? ఎలా స్పందిద్దాం? ఎలా స్పందించారు చెప్పండి? క్రైస్తవ సమాజం స్పందించింది. ఎలా స్పందించారు? అన్యాయంగా చంపేశారు అని చెప్పి ఏం చేశారండి? క్యాండిల్ పట్టుకొని, జెండాలు పట్టుకొని క్రైస్తవ ఉనికి చాటడం కోసం వీధుల మీదకి వచ్చేసారు. అంతేనండి? క్రైస్తవులు హింసించబడుతున్నప్పుడు మరి పౌలు ఎందుకు అలా చేయలేదు? మరి కొన్ని వాక్య భాగాలను మీ చేత చదివించే ప్రయత్నం చేస్తా. ఈ మధ్య నేను అపోస్తుల కార్యములు స్టడీ చేస్తా ఉన్నా. అపోస్తుల కార్యములు స్టడీ చేస్తున్నప్పుడు ప్రభు నాకు కొన్ని విషయాలు నేర్పించాడు. ఒకసారి చదువుదాం. 8వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చదువుతారండి. ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు ఏమొచ్చిందమ్మా? ఏం పాపం చేశారు వాళ్ళు? పాపం వాళ్ళు భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు. వీలైతే యేసుప్రభు గొప్ప దేవుడిని చెప్తున్నారు. నువ్వు ఇంటేను నమ్మితే నమ్ము, లేకపోతే వాళ్ళతో ఏం పని కదా. వాళ్ళకి ఏమొచ్చిందంట? మామూలు హింస కాదట, గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. ఇప్పుడు మనకు ఆ వచ్చిన చదివినప్పుడు ఏమర్థమైంది? దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటే, వాళ్ళు పాపం ప్రార్థన చేసుకుంటుంటే, దేవుని గురించి చెప్తుంటే, ఆ అన్న కూడా చేసింది అదే కదా. దేవుని గురించి ప్రకటిస్తుంటే హింసించారు. చివరికి ఏం చేశారు? ఆ అన్నని చంపేశారు. ఎంత అన్యాయం, ఎంత ఘోరం కదండి. మరి ఇక్కడ ఏం జరిగింది? యూదయ సమరయ గలిలయ ప్రాంతాలకి సంఘం ఏమైపోయిందంటండి? చెదిరిపోయింది, చల్లా చెదిరైపోయింది. పాపం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకొని వేరే ఊర్లకు వెళ్ళిపోయారు. ఎన్ని కష్టాలు వచ్చాయి పాపం వాళ్ళకి, ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత ఇబ్బంది వచ్చింది. మరి ఇవన్నీ చూస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అనేవాడు ఉంటే, వీళ్ళని దేవుడు నిజంగా ప్రేమిస్తే వాళ్ళని పట్టించుకోవాలి కదా దేవుడు. వాళ్ళ కష్టాలని తొలగించాలి కదా దేవుడు. వాళ్ళకు వస్తున్న వ్యతిరేకతని ఆపాలి కదా దేవుడు. మరి ఎందుకు చూస్తూ మౌనంగా ఉన్నాడు? మీకు అసలు విషయం అర్థమవుద్ది ఈ మాట చదివితే. కంటిన్యూషన్ చదవండి అమ్మా. 2వ వచనం 3వ వచనం కూడా చదవండి. చూడండి, సమాధి చేసినట్టు అర్థం ఏంటి? మనం 8వ అధ్యాయం చదువుతున్నాం ఈ మాట. 6వ అధ్యాయంలో స్టెఫన్ ఏం చేసినారు? రాళ్ళతో కొట్టి చంపేశారు. ఏం పాపం చేశాడని? మరి స్టెఫన్ ఏమన్నాడు? అయ్యా, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళని క్షమించు అన్నాడు. జెండా పట్టుకు ఎందుకు రాలేదు? వీధుల్లోకి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి అని ఎందుకు రాలేదు? ఓకే, స్టెఫన్ చంపినప్పుడు రాలేదా? మరి వీళ్ళని వచ్చారేమో చూద్దాం. చదవండి. చదువు తల్లి. సమాధి చేసి ప్రలాపించారు. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను, పాపం ఏం చేశారు? పాపం వాళ్ళు ఏం పాపం చేశారు? పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో మళ్ళీ వాళ్ళని కూడా జైలేశారట. పౌలు మాత్రమే కాదు, సంఘాన్ని కూడా చెరసాలలో వేయించి సంఘమును పాడు చేశాడు. అమ్మో, ఎంత గొప్ప హింస ఎదురైంది వాళ్ళకి. ఏం తప్పు చేసినారండి వాళ్ళు? దేవుడు అడగపోయినాడు ఎన్ని చేస్తుంటే వాళ్ళు దేవుడిని నమ్ముకున్నందుకే కదా అటువంటి పరిస్థితులు వాళ్ళకి వచ్చినాయి. దేవుడు వాళ్ళని సపోర్ట్ చేయలేదు పాపం. దేవుడు వాళ్ళని ఆదుకోవాలి కదా, దేవుడు వాళ్ళని కాపాడాలి కదా, శత్రువుని నశింపచేసి దేవుడు వాళ్ళని భద్రపరచాలి కదా. మరి ఎన్ని జరుగుతుంది? దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? పాపం ఈడ్చుకుని పోయారట, స్టెఫన్ చంపేశారట. సంఘానికి గొప్ప హింస అయితే పాపం ఆ నలుమూరల ఊర్లకు చెదిరిపోయారట పాపం వాళ్ళు.
ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి వాళ్ళకి. మరి ఏం చేస్తున్నాడు దేవుడు? అసలు విషయం ఏంటి తెలుసండి? 4వ వచనం చదవండి. కాబట్టి చెదరిపోయిన వారు, అదండి అసలు విషయం. ఏమర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చెదిరిపోయింది వాళ్ళ కీడు కోసమా, వాళ్ళ మేలు కోసమా? వాళ్ళకి ఎదురైన హింస వాళ్ళ మేలు కోసమా, వాళ్ళ కీడు కోసమా? స్టెఫను రాళ్లతో కొట్టి చంపివేయబడింది పరలోకంలో బడా నమ్మకమైన మంచి దాసుడాన్ని పిలిపించుకోవడం కోసమా, లేకపోతే దేవుడు నీకు తోడుగా లేడని చెప్పి అవమానపరచబడడం కోసమా? ఓకే, ఇంకొక పరిశీలన చేద్దాం. హూ ఈజ్ క్రిస్టియన్స్? ఈ 4 వచనాలు బట్టి చెప్పండి, ఎవరు క్రైస్తవులు? ఎవరు క్రైస్తవులు? ఏమని చెప్దాం? ఆదివారం చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని పాటలు పాడి ఆరాధించి వాక్యం విని ఇంటికెళ్ళి చేపల కూర మాంసం కూర వండుకొని ఉంటే తినేసి నిద్రపోయేసి పదం లేసి డ్యూటీ పోయి ఉన్న క్రైస్తవులు అందమా? లేకపోతే నీతి నిమిత్తం ఊరుదులు వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినా తట్టాబుట్ట సర్దుకొని యేసుప్రభు కోసం వేరే ఊరికెళ్ళి ఆ ఊరికెళ్ళి యేసుప్రభు గురించి ప్రకటించే వాళ్ళని, జైల్లో పెట్టబడిన ఈడ్చబడుతున్న రాళ్లతో కొట్టి చంపబడుతున్న వాళ్ళని క్రైస్తవులు అందామా? ఎవరిని అందాం సార్ క్రైస్తవులని? ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, క్రీస్తు నిమిత్తం హింసించబడ్డంలో వారు ఎలా స్పందించారు? ఇక్కడ మీరు చదివిన మాటల్లో ఏడవబడ్డారని, రాళ్లతో కొట్టి చంపబడ్డారని, చెదరగొట్టబడ్డారని, జైల్లో పెట్టబడ్డారని చదివాం. అలా జైల్లో పెట్టబడిన వారు, చెదరగొట్టబడిన వాళ్ళు, రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పుడు చూస్తున్న వాళ్ళు, రాళ్లతో కొట్టి చంపబడుతున్న వ్యక్తి కూడా ఏమైనా తిరిగి స్పందించినట్టుందా అండి అక్కడ? ఎందుకయ్యా నన్ను కొడుతున్నారు? ఎందుకయ్యా మమ్మల్ని చెదరగొడుతున్నారు? ఎందుకయ్యా మమ్మల్ని జైల్లో పెడుతున్నారు? ఎందుకయ్యా మమ్మల్ని ఈడుస్తున్నారు అని చెప్పి అడిగినట్టుందా అండి అక్కడ? ఎందుకు లేదండి? ఇప్పుడు చదవండి. క్రీస్తు నీతి నిమిత్తం హింసింపబడిన వారు పరలోకములో ఉంటారు. సూట్ అయిందా వాళ్ళకి? వాళ్ళకి క్లారిటీ ఉంది, వాళ్ళకి అర్థమైంది దేవుని వాక్యం. వాళ్ళు రక్షించబడ్డారు. ఎవరి కోసం అంటే దేవుని కోసం అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చెదరగొట్టబడ్డం మాకు గొప్ప ధన్యత, దేవుని నిమిత్తం మాట పడ్డం మాకు గొప్ప ధన్యత, దేవుని నిమిత్తం జైల్లో పెట్టబడ్డం మాకు గొప్ప ధన్యత, దేవుని నిమిత్తం రాళ్లతో కొట్టబడ్డం మాకు గొప్ప ధన్యత. చివరికి రాళ్లతో కొట్టబడి చంపివేయబడే పరిస్థితులు వచ్చినా మాకు, మరి జెండాలు పట్టుకుని వాళ్ళు ఎందుకు రాలేదు సార్ ఎదురులోకి? ఏమర్థమైందండి? ఈ మాట చెప్తా చూడండి. సంఘము, అది ఏ సంఘమైనా, ఏ ప్రాంతంలో స్థాపించబడిన సంఘమైనా హింసలలోనే స్థాపించబడింది. ఈ చర్చ్ కూడా మనం ఈ సంఘ ప్రారంభం గురించి ఆలోచన చేస్తే, ఎవరైతే మొదట ఒక సంఘంగా మనం కూడుకుందాం అని ఆలోచన చేశారో వాళ్ళకు వచ్చిన వ్యతిరేకత గురించి పరిశీలన చేయండి. మీరు వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఈ సంఘం ప్రారంభించేటప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు మిమ్మల్ని అభినందించారా? మీకు సహకరించారా? మిమ్మల్ని ప్రోత్సహించారా? లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? ఇరకాటం పెట్టారా? సంఘం లేకుండా ఉండడం కోసం ప్రయత్నం చేశారని అడగండి. వాళ్ళు అద్భుతమైన విషయాలు చెప్తారు. ఆ మాటలు వింటున్నప్పుడు, అరే వీళ్ళు ప్రభు కోసం ఎన్ని భరించారు, ఎన్ని సహించారు, ఎన్ని ఓర్చుకున్నారు, ఎంత నిలబడ్డారని చెప్పి వాళ్ళు దేవుణ్ణి స్తుతించే స్థాయికి వెళ్తాం. ప్రభు మీలో పనిచేశాడండి, మీరు నిజంగా క్రైస్తవులు అని చెప్తాం. అర్థమవుతుందండి మీకు? క్రీస్తు నిమిత్తం హింసించబడ్డంలో వారి స్పందన ఎలా ఉందంటే, వారు సహనంతో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆయన్ని ఏమంటారు? 39 కొరడా దెబ్బలు కొడుతున్నా నోరు తెరవలేదు. మీరే పాడతారు కదా, నోరు తెరవలేదా ఏ ప్రేమ. మరి నువ్వు నోరు తెరుస్తున్నావు ఏందైతే? ఆయన నోరు తెరవలేదని చెప్తూ
బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరవలేదు, ఎందుకయ్యా కొడుతున్నారని అనలేదు. మోమున ఉమ్మి వేశారు, తుడుచుకున్నాడే కానీ ఏం నేరం చేశానని నా మొహాన్ని ఊశారయ్యా అని అనలేదు. నువ్వు రాజు అని చెప్పి అవమానపరుస్తూ ముళ్ళ కిరీటం పెట్టారు, ఏమనలేదు. చివరికి ఆయన అన్న మాటని తెలుసండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని అన్నాడేంటి అన్నాడు. గెస్తమనే తోటలో పేతురు రోమా సైనికులు ఆయన బంధించడానికి వచ్చినప్పుడు పేతురు ఆ మల్కు అనే వ్యక్తి చెవిని నరికినప్పుడు ఏమన్నాడు తెలుసా? పేతురు, నాకు ఇది చేత కాదు అనుకుంటున్నావా? నేను తండ్రిని వేడుకుంటే 6 సేనా సమూహంలో ముందు నిలబడతాయి అన్నాడు. ఒక్క క్షణంలో నేను వారిని ఈ భూమి మీద లేకుండా చేయగలను, నాకు చేత కాదు అనుకుంటున్నావా? జెండాలు పట్టుకుని ఇదిలోకి రావడం దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? క్రైస్తవుల ఉనికి చాటడం దేవునికి తెలియదు అనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రేమ సమాజం చూసేది సహనములోనే. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు యొక్క త్యాగం సమాజం గుర్తించేది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మదర్ తెరీసా భారతదేశానికి సువార్త ప్రకటించడానికి, యేసుప్రభు ప్రేమను కనపరచడానికి భారతదేశానికి వచ్చినప్పుడు ఎక్కువ మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళంట. ఆమె తెచ్చిన డబ్బులన్నీ ఆమె పోగేసి ఆ కుష్టి వ్యాధి గ్రస్తులందరినీ రోడ్ల మీద నుంచి తీసుకెళ్ళి ఒక హాస్టల్లో పెట్టి వాళ్ళకి వైద్యం చేయిస్తూ వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తూ హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తుండేదంట. ఆమె తెచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి. చివరికి వాళ్ళకి భోజనంకి వైద్యానికి డబ్బులు కావాల్సి ఉంటే ఆమె భిక్షం ఎత్తిందంట. భారతదేశంలో నార్త్లో ఆమె సేవ చేసింది. అడుక్కుందంట. అడుక్కుంటూ సేట్లు కదా ఎక్కువ మంది నార్త్ వైపు ఉండేది, వాళ్ళు జరదా కిల్లి నవ్వుతారట. నవ్వులుతూ ఉంటే అలాగే ఒక ఇంటికి వెళ్ళి, అయ్యా నేను కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య పరిచర్య చేస్తున్నా, నేను తెచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి, మీరు ఏమైనా సాయం చేస్తే వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళకి అన్నం పెట్టించే ప్రయత్నం చేస్తాను అని ఆమె అడిగినప్పుడు, అవునా, ఓకే, దోషుడు బట్టు అయితే అన్నాడట ఆయన. ఆమె తెల్ల బట్టలు వేసుకుంటుంది కదా, తమ దోషుడు ఇట్లా పడితే అంత కిళ్ళి నవ్వుల ఉమ్మి ఆమె చేతుల్లో ఊసాడంట. పో, చాలా ఎత్తుకుపోయి సేవ చేయపో అన్నాడంట. ఆమె ఏం చేసింది తెలుసా? ఆ ఉమ్మిని తన తెల్ల బట్టలకి ఇలా తుడుచుకొని, అయ్యా ఇది నాకు ఇచ్చారు, వాళ్ళకి ఏమైనా ఉంటే ఇయ్యండి అయ్యా అనిందంట. అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చెప్తాం? ఏం చేస్తాం? ఏమనుకుంటున్నావు నన్ను? ఏ లెక్కన వేసుకున్నావు నన్ను? నా రేంజ్ ఏంటో తెలుసా? నా చేతిలో వస్తావా? అసలు అడుక్కునే దాకా పోతాం అసలు మనం? ఎవరి కోసం అడుక్కుంటాం తెలుసా? వాళ్ళు నా బంధువులు కూడా కాదు. మళ్ళీ ఆ రోజుల్లో కుష్టివ్యాధి పెద్ద రోగం, అంటు రోగం. మరి ఈమె కంటుకోదా? మరి అది చదువుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యం వేసింది. అరే, ఈమెలో ఎంత ప్రేమ ఎలా వచ్చింది, ఎంత సేవాగుణం ఎలా వచ్చిందని అంటే అద్భుతంగా ఆ పుస్తకం రాసినారు. కుష్టివ్యాధి ఉన్నప్పుడు ఆ గాయాల్లో పురుగులు ఉంటాయంట, చాలా లోతుకుంటాయంట. చీము నెత్తురు ఆ గాయాలు ఉండిపోయినప్పుడు ఆమంట ఏమంటారు, ఆ కాటన్తో తుడిస్తే రావట్లేదని చెప్పి నోరు ఇట్లా పెట్టి అనేదట. నోటితో ఊటి, నోటితో ఆ చీము నెత్తురు ఆ పురుగులతో ఉన్న చీముని పీల్చి అని ఊసేదట. ఈ మాటలు వింటున్న మీ మొక్కలు చూస్తున్నప్పుడు చాలా కంపరంగా గలీజ్ అనిపిస్తుంది కదా. మరి ఆ అక్క ఎలా ఊటి వాళ్ళకి సేవ చేసింది సార్. ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేసిన దాన్ని బట్టి, భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడాన్ని బట్టి భారతదేశం ఆమె యొక్క సేవని గుర్తించి భారతరత్న అత్యున్నత పురస్కారం ఇచ్చి ఆమెను గౌరవించింది. ఎందుకండి మీకు ఈ మాట చెప్పని తెలుసా? ఎవరైతే క్రీస్తు నిమిత్తం భరిస్తారో ఆమె చేతిలో ఊసినా కూడా తుడుచుకొని తిరిగి బదులు పలకకుండా మరలా యేసు ప్రభు ప్రేమను చూపే ప్రయత్నం చేసినప్పుడు అనేక మంది యేసు ప్రభు ఎంత గొప్పోడో తెలుసుకుంటారు. కానీ జెండాలు పట్టుకొని వీధుల్లోకి వచ్చి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి క్రైస్తవుల ఉనికిని చాటేటప్పుడు కాదు, ఇతర మతాలను దూషించేటప్పుడు కాదు,
క్రీస్తు నిమిత్తం హింసించబడ్డంలో మనం హింసించబడుతున్నప్పుడు మనం ఎలా స్పందించాలంటే సహనంతోనే స్పందించాలి. వారిని ఓర్చుకుంటూ వారిని భరిస్తూ స్పందించాలి. దానికి ఎగ్జాంపుల్ మన ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది అపోస్తులు అని మనం గుర్తించాలి. మూడవది చెప్పి నేను మీకు ముగించే ప్రయత్నం చేస్తా. క్రీస్తు నిమిత్తం హింస ఎవరి ద్వారా చూసాం? క్రీస్తు నిమిత్తం హింసించబడ్డంలో మన స్పందన సహనమై ఉండాలి అని మనం చూసాం. ఇప్పుడు ఫైనల్గా ఈ మాట చూస్తే అది ఎంత గొప్ప ధన్యతో మీకు అర్థమవుద్ది. క్రీస్తు నిమిత్తం హింసించబడ్డం గొప్ప ధన్యత. నెంబర్ 3 ప్రభువే అన్నాడు అక్కడ. ఏమన్నాడు? నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు అన్నాడు. వారే ఎవరు? వారే హింసించేవాళ్ళు కాదు, సూటిపోటి మాటలతో గాయాలతో హింసించేవాళ్ళు కాదు, హింసింపబడేవాళ్ళు. ఎవరి నిమిత్తం హింసించబడేవాళ్ళు? ఈ హింస సరిగా కూర చేయనప్పుడు మీ ఆయన ఇబ్బంది పెడతాడు చూసా, ఆ హింస కాదది. బట్టలు బాగా ఉతకనప్పుడు వచ్చే హింస కాదది. డబ్బులు సరిగా తేనప్పుడు వచ్చే హింస కాదు. క్రీస్తు నిమిత్తం హింస. ప్రభు అంటున్నాడు, ఎవరైతే నా కోసం బ్రతుకుతారో వాళ్ళు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కొన్ని విషయాలు మీ ముందు పెట్టి ముగించేసే ప్రయత్నం చేస్తా. యేసుక్రీస్తు ప్రభు ఆయన్ను వెంబడించడానికి తీర్మానించుకున్న వాళ్ళకి ఒక బోధ చేశాడు. ఆ వాక్య భాగం చదువుతామా? లూకా సువార్త 9వ అధ్యాయం. మీకందరికీ ఈ మాట ఎట్లా ఉండాలి తెలుసండి? కంఠస్థం వచ్చి ఉండాలి. యేసు ప్రభుని పేరు తలుచుకున్నప్పుడు ఈ మాట కళ్ళలో మెదులుతూ ఉండాలి. దేవుడే చెప్పిన మాట. 9వ అధ్యాయం 23వ వచనం చదువుతారు ఎవరండి? అండర్లైన్ చేసుకునే అలవాటు ఉంటే అండర్లైన్ కూడా చేసుకోండి మీరు ఈ మాటని. మరియు ఆయన అందరితో, ఇప్పుడు మనందరితో కూడా ఆయన అందరితో ఇట్లనెను. ఎట్లన్నాడు? మీలో ఎవరైనా మీలో ఎవరైనా నన్ను, ఈ పదం మర్చిపోకూడదు, నన్ను వెంబడింపగోరిన ఎడల. ఏమంటున్నాడండి? మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, నేను యేసుప్రభుని నమ్ముకున్నా, యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు బిడ్డగా బ్రతకాలి అనుకుంటే ఏం చేయాలంటున్నాడు? అదండి నెంబర్ 1. నెంబర్ 1 ఏం చేయాలంటున్నాడు? మీలో నన్ను ఎవరైనా వెంబడించాలనుకుంటే మొదట మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. ఉపేక్షించుకోవడం అంటే సరి చేసుకోవడమా? ఉపేక్షించుకోవడం అంటే మీరు చెప్పపోయినా మిమ్మల్ని ఎత్తుకుపోయి ఆ ముతుకులు జైలు బెటరు. నేను ఎందుకు అట్లా అడుగుతానంటే మీరు ఆలోచించడం కోసం. అర్థమవుతుందా? అప్పుడు వాక్యం గుర్తుంటుంది, అందుకని. ఓకేనండి? ఉపేక్షించుకోవడం అంటే నిజమైన అర్థం ఏంటి తెలుసండి? నీకు నువ్వే విడాకులు ఇచ్చుకోవడం అని అర్థం. అంటే ఇంకొక మాట చెప్పనండి, నీ ఇష్టాన్ని చంపుకోవడం, నీ ఇష్టాన్ని వదులుకొని యేసై ఇష్టం చేయడం కోసం తీర్మానించుకోవడం, అది ఉపేక్షించుకోవడం అంటే. ఇప్పుడు సమస్య ఏంటి? యేసుప్రభు నీ ఇష్టం చేస్తాడు అంటున్నారు. ఆయన ఇష్టం తర్వాత ఆయన ఏమనుకుంటాడు? ఆయన ఇష్టం ఏంది? ఆయనకి ఏ సంతోషం, ఎట్లా బతకాలనుకుంటాడు, ఎందుకు ఈ జీవితం ఇచ్చాడు, ఆయన తర్వాత సంగతి నీకేది ఇష్టమో చెప్పు, ఆయన యేసుప్రభు చేస్తాడని చెప్తున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఇంతకీ యేసుప్రభు ఏం చెప్పేదన్నమాట? యేసుప్రభువే సంతోషం. ఏమని చెప్తున్నాడు? నన్ను వెంబడించాలనుకుంటే, నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఏం చేయాలంట? నీ ఇష్టాన్ని చంపుకొని నా ఇష్టం చేయాలని తీర్మానించుకో ముందు. అర్థమవుతుంది మీకు? సింపుల్. నాకు ఏమంటారు, క్రికెట్ ఆట అంటే బాగా ఇష్టమండి. నేను యేసుప్రభుని వెంబడించాలనుకున్నా, ఏం చేయాలి? నేను ఆదివారం క్రికెట్ ఆట వచ్చినా వదిలేయాలి. నాకు లోపల బాధ కలగకూడదు. ఎందుకని? నాకు క్రికెట్ ఆట కంటే నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభువు నాకు ముఖ్యం. చాలామందికి చాలా రకాల ఇష్టాలు ఉంటాయి. ఆదివారం బంధువులు వచ్చారనుకోండి, లేక వచ్చారు, రేపు వచ్చేదో బాధ ఇబ్బంది ఉంది. ఏమైంది? ఎవరు ఎక్కువయ్యారు నీకు? బంధువులే ఎక్కువయ్యారు. ఇంక యేసుప్రభుని ఏడాం పెడుస్తున్నావు నువ్వు? యేసుప్రభుని గాలి వదిలేస్తువి. ఏమర్థమైందండి?
మనకు ఏదైతే సంతోషాన్ని కలిగిస్తుందో, మనకి ఏదైతే ఇష్టం కలిగిస్తుందో దాన్ని సులువుగా, స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా, ఏ బలవంతం లేకుండా వదిలిపెడితేనే కానీ మనం యేసుప్రభుని వెంబడించడం సాధ్యం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుప్రభువే చెప్తున్నాడు. మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే మొదట మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట? ఉపేక్షించుకోండి. నాకు డబ్బులు అంటే చాలా ఇష్టం అండి, ఆదివారం కూడా డబుల్ శాలరీ ఇస్తానండి, ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఓకే, ఈ రోజులు ఏం చేస్తున్నారు చూడండి, ఫుల్ డబ్బులు ఇచ్చి అరగుండు గుడిచుకొస్తున్నారు. ఫుల్ డబ్బులు ఇస్తువే, డబ్బులేమో ఫుల్గా ఇచ్చినావు, సగం ఎందుకు గుడిచుకొచ్చినావు? బట్టలు ఎందుకు? ఇప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకుంటాం సార్, మంచి బట్టలు సెలెక్ట్ చేసుకుంటామా, లేదా చినిపిన బట్టలు సెలెక్ట్ చేసుకుంటామా? అరే ఏంటంటే ప్యాంట్ చినిపి అనా, అది స్టైల్ అనా? దారాలు ఊడిపోతున్నా స్టైల్ అనా? ఒకవేళ నాకు అన్ని సంతోషంగా అనిపిస్తే, ఒకవేళ నాకు అన్ని ఇష్టం అనిపిస్తే, నా ప్రభుకి అది నచ్చకపోతే, నా ప్రభుకి అది ఇష్టం లేకపోతే స్వచ్ఛందంగా వదిలేయడం. గౌరవప్రదమైన, సంస్కారవంతమైన, మర్యాదపూర్వకమైన బట్టల్ని, దుస్తుల్ని ధరించడం నేను తీర్మానించుకుంటా. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందండి? అది మన ఇష్టాన్ని వదిలిపెట్టి రావడం అంటే. అర్థమవుతుందా? ఇక్కడే అన్నీ క్లియర్ అయిపోతాయి. మొదటి విషయం, అవునండి. నెంబర్ 2, రెండోది ఏంటి? ఇక్కడ ఉందండి అసలు విషయం. మొదటేమో నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, నన్ను వెంబడించాలంటే అన్నాడు. రెండోది ఏమంటున్నాడు? ప్రతిదినం నీ మీద ఉంచబడిన కాడిని ఎత్తుకొని, అప్పుడు ఏం చేయాలట? ఎందుకు సిలువను ఎత్తుకొని అన్నాడు? సిలువ ఎత్తుకోవడం అంటే మన రాజకీయ నాయకులు గుడ్ ఫ్రైడే అప్పుడు గాంధీ బొమ్మ కాడి నుంచి ఆత్మభాషణ వరకు సిలువ అనే కొయ్యిని భుజం పెట్టుకు మోయడం అంటున్నారా? కాదు. భుజం నిప్పుతప్పుడు ఏం రాదు. అది సిలువ ఎత్తుకుని గమనించడం అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి. మనం ఒక పాట పాడతాం, నీవు చేసిన ఏం చేసినాడు దేవుడు మనకు ఉపకారం? మరణ పాత్రుడనై ఉన్న నాకై. ఏం చెప్తున్నారు? ప్రభా, నువ్వు నాకు చేసిన ఉపకారం ఏంటంటే మరణపాత్రుడనైన నన్ను రక్షించడం కోసం, తప్పించడం కోసం నువ్వు మరణించావు సిలువలో అంటున్నాడు. తర్వాత వచ్చిన ఏమంటాం? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. తర్వాత రక్షణ పాత్రను, రక్షణ పాత్రను చేబూని ఎవ్రీడే నిత్యము. నెంబర్ 4, ఈ గొప్ప రక్షణ ఏం చెల్లిద్దాం? కపట మనసు. ఏ మనసు? కపట మనసు లేనట్టి హృదయాన్ని అర్పింతును యేసయ్యా. ఏమర్థమైందండి? ఆయన చేసిన ఉపకారంలోకి నేను ఆయనకి ఏమి చెల్లించగలనంటే రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయన్ని వెంబడించడం. రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయన వెంబడించడం అంటే అర్థం ఏంటి? ఏడుందా పాత్ర? యేసు ప్రభు కోసం బ్రతకడం. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని హేళనలు వచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎవరు వద్దనుకున్నా, ఎవరు వెలేసినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎంత గాయపరిచినా, ఎంత హింసించినా, చివరికి భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం చేసినా, యేసు ప్రభుని ప్రయత్నం చేసినారా? శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేసినారు? చాలా సందర్భాల్లో ఆయన చంపజూసిరి అని చాలా సందర్భాలు మనం చదువుతాం. వాళ్ళు ప్లాన్లు వేసినారు. అలా యేసు ప్రభుని వలె మనల్ని కూడా చంపజూసినా ఏం చేయాలి తెలుసా? మనం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. నేను ఈ వచనాలన్నీ మీ చేత ఇంకా చదివించలేను. ఫైనల్గా నేను ముగించేసే ప్రయత్నం చేస్తా. యేసు ప్రభు శిష్యులకు చేసిన బోధ ఎలా ఉంది? యేసు ప్రభు శిష్యులకు చేసిన బోధ ఎలా ఉందంటే, నెంబర్ 1, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.
మీరందరూ నిజమే అని భావిస్తారు, ఎందుకంటే ఈ పదాలను మీకు తెలుసు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. నెంబర్ 2, తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపిస్తున్నా అన్నాడు. తోడేళ్ల మధ్య గొర్రెలు పోతే ఇంకేముంది, ఆయన నవ్వులు మింగేస్తుంది. నెంబర్ 3, మీరు బంధించబడతారు, తర్వాత మీరు దండించబడతారు, మీరు రాజుల ఎదుటకు తేబడతారు, తర్వాత మీకు ప్రియమైన వారు సహితం మిమ్మల్ని హింసిస్తారు. ఇవన్నీ దేవుడు వాళ్ళకి చెప్పే పంపించాడు. బి ప్రిపేర్డ్ అన్నారు, మీరు దానికి సిద్ధంగా ఉండండి అన్నాడు. మీకు తెలుసా అండి, అందులో ఉంది అసలైన ఆనందం. చివరికి మాట చెప్పి నేను ముగించేసే ప్రయత్నం చేస్తా. ఆదిమ సంఘ చరిత్రకారుడు ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు టాసిటస్. టాసిటస్ అనే ఆయన ఏమని తెలుసండి, క్రైస్తవులంట, ఆదిమ సంఘ క్రైస్తవులు జంతు చర్మాలతో కప్పబడి, కుక్కల చేత ఏడవబడి, తర్వాత ఏంటండి, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, నీరోన్ అని పిలుస్తారు ఆయన్ని. నీరో అనే చక్రవర్తి ఆ ప్లే గ్రౌండ్ పెట్టి క్రైస్తవుల్ని దాంట్లో వదిలేసి ఎక్కువ రోజులు ఆకలితో ఉన్న సింహాలను వదిలేసేవాడంట వాళ్ళ మీదకి. అవి వాళ్ళని చీల్చి తినేసేవంట. అలా కొంతమందిని సంహరించేవాడు క్రైస్తవుల్ని. ఇంకొంతమంది ఎలా సంహరించేవాడు తెలుసండి, ఆ రోజుల్లో ఈ దీపాలు లైట్లు లేవు, లైట్ల కాగడాలు ఉండేవి వీధులకి. అలా కాగడాలుగా ఎవరిని తయారు చేసేది తెలుసండి, క్రైస్తవుల్ని నిలవబెట్టి కాగే మైను వాళ్ళ ఒంటి మీద పోసేసి వాళ్ళ ఒంటికి నిప్పు అంటించేసి ఆ ఈదుల పక్కన నిలబెట్టేసేవాడంట. ఆ పరిస్థితుల్లో ఆ చరిత్రకారుడు ఏమంటాడు తెలుసండి, వాళ్ళని హతసాక్షులు అంటాం. ఆ అన్న హతసాక్షి కాదు, ఒక వివాహ విందుకు వెళుతున్నట్లుగా మరణానికి వీళ్ళు ఆనందంగా వెళ్ళారు అని రాశాడు. హతసాక్షులంట వివాహ విందుకు వెళుతున్నట్లుగా ఆనందంగా వెళ్ళారంట. ఎట్లా వచ్చింది సార్ మీకు ఆనందం? క్రీస్తు కొరకు హింసించబడ్డం నాకు గొప్ప ధన్యత. అండ్ ఫైనల్లీ ఈ మాట చదివి మనం ముగించేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రభు ఏమంటున్నాడు చూద్దాం. 10వ వచనం మనం చదివాం, 11, 12 వచనం చదివండి ఒకసారి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయమంటాడు ఇప్పుడు? అద్దండి, దేవునికి మహిమ కలుగును గాక. సంతోషించండి. ఎప్పుడు సంతోషించాలంటే నిందించబడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు, అబద్ధ మాటలు లేనిపోని మన నెత్తిన వేస్తున్నప్పుడు సంతోషించండి, ఆనందించండి. అందుకని ఆనంద జీవిత రహస్యం అని పెట్టాం. సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలము. మీరందరూ ఎక్కడుంటారో తెలుసా? నీతి నిమిత్తం హింసించబడే వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారంటే పరలోకమందు ఉంటారు. ఫైనల్లీ దేవుడు చెప్తున్న మాటని తెలుసా, నా కోసం బ్రతకడం నేను నీకు ఇచ్చే గొప్ప భాగ్యం. నీ రక్షణ కోసం నేను ఎన్ని భరించానో, అట్ ది సేమ్ టైం నా కోసం నువ్వు అన్ని భరించే ప్రయత్నం చేయడం దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. చర్చిలోకి రావడమే గొప్ప భాగ్యం, ప్రార్థన చేసుకోవడమే గొప్ప భాగ్యం, వాక్యం వినడమే గొప్ప భాగ్యం, దేవుని స్తుతించడమే గొప్ప భాగ్యం. ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన కోసం బ్రతికే గొప్ప భాగ్యం ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? ప్రభువా, నీ కోసం బ్రతుకుతా. నన్ను నేను ఉపేక్షించుకొని ప్రతిదినము నువ్వు నా మీద ఉంచిన కాడిని ఎత్తుకొని నిన్ను వెంబడిస్తా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు నాతో సంబంధాన్ని తెంచేసుకున్నా, నాకు నువ్వు ముఖ్యం. నేను నీ వైపు చూస్తూ నా జీవితంలో ముందుకు కొనసాగుతా. ప్రభువా, నీకు స్తోత్రమని మనం తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.